తను మీ పేరేనా? నా పేరు అడప సత్యబాబు అండి. ఇద్దరపల్లి ఎంపీటీసీ అండి. నేను ఎంపీటీసీ. ఎంపీటీసీనండి. మరి చంద్రబాబు నాయుడు వచ్చి 5 నెలల కాలం పూర్తవుతుంది కదా, ఎలా ఉందంట? వచ్చి 5 నెలలు అయిందండి. 5 నెలలు చేయాలంటే గత గవర్నమెంట్లో అప్పులు చేసి తీర్చడానికే సరిపోతుందండి. ఇప్పుడు ఆ జగన్ గారు చేసిన అప్పులు తీర్చడానికి ఇప్పుడు 5 నెలలు ఇప్పుడు ఇసుక అన్నారు. ఇసుక ఇప్పుడు ఇంకా స్టార్ట్ చేయలేదు. ఇసుక ఇంకా ఇవ్వలేదు. ఇప్పుడు దీపం పథకం అన్నారు. దీపం పథకంలో గ్యాస్ బండ్లు మాత్రం అందరికీ అందుకుంటున్నాయండి. పరిపాలన బాగానే ఉంది. ఏంటంటే ఈ అప్పులు చేయడం వల్ల కొంచెం ఇబ్బంది పడుతున్నారు తప్పించి ఈ ప్రభుత్వంలో దేనికి లోటు లేకుండానే ఉంది. ఏంటంటే కార్మికులు ఇబ్బంది పడుతున్నారండి. అంటే కార్మికులు ఇసుకెత్తే కనుక ఏ రోజు పనిలోకి వెళ్తే ఆ రోజు ఇంట్లో గడిచి పద్ధతి ఇది. అంటే కార్మికులకి ఇసుక లేపడం వల్ల కార్మికులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఓ రోజు తిని ఓ రోజు తినక పనులు లేక ఏ పనైనా చేసుకుని ఏదో ఇంట్లో గడుపుదాం అనుకుంటున్నారు. కానీ ఇసుకెత్తే కనుక కార్మికులకి కొంచెం గమ్ముని అభివృద్ధి జరుగుతుంది. ఇసుకెత్తే గమ్ముని కార్మికులు పని చేసుకుంటారండి. అంటే ఈయన వచ్చాక ఎలా ఉందంటారా, గతంలో బాగుందంటారా? గతంలో అంటే కనుక వీడు పెట్టి పథకాలు ఎవరికి పని చేసినాయండి? ఆ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకి వైసీపీ నాయకులకి వాళ్ళకి ఇచ్చుకున్నారు తప్పించి సామాన్య కార్యకర్తలకి సామాన్య ప్రజలకి ఎవరికి పథకాలు ఏమి అందుకోలేదండి అసలు. ప్రభుత్వం జగన్ ప్రభుత్వం అతను అనుకుంటున్నాడండి. అతను ఏంటంటే అతను పథకాలు పెట్టాడు. స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలు దీన్ని స్థానికంగానే ఆ వర్గం వాళ్ళకి ఇవ్వాలి, ఈ వర్గం వాళ్ళకి ఇవ్వాలన్న ఫీలింగ్ తీసుకొచ్చి వాళ్ళకి కావాల్సిన వర్గానికి ఇప్పుడు అమలాపురం ఉందంటే ఒక ఎమ్మెల్యే ఉండేవాడు. ఆడి వర్గానికి అతను చూసుకునేవాడు తప్పించి కనవాళ్ళకి ఎవరికి చేసింది ఏమి లేదు ఇక్కడ. ఇప్పుడు వచ్చిన మా కుటుంబంలోని అన్ని గ్రామాల్లో అభివృద్ధి చేస్తున్నాం. మా గ్రామం వచ్చి మొన్న 40 లక్షల రూపాయలకు గ్రాంట్ ఇచ్చారండి. ఆనందరావు గారు, సుభాష్ గారు ఆధ్వర్యంలోని గంటి హరిచంద్ర బాలయ్య గారి ఆధ్వర్యంలో 40 లక్షల రూపాయలకు గ్రాంట్ ఇచ్చారు. గ్రాంట్ ఇప్పుడు పని వర్కులు మొదలెడతారండి. ఇప్పుడు అది అంటే గతంలో కన్నా ఇప్పుడు అంటే చేస్తున్నారని చెయ్యకపోవడం కదండి. అంటే జగన్ గారు అప్పులు చేసేసిన దాని మీద ఈ గ్రాంట్లు అనే గ్రామాలకు అభివృద్ధి చేయాలన్నది కొంచెం ఇబ్బందిగా ఉన్న గ్రాంట్లు ఇస్తున్నారండి. ఇది అంతే తప్పించి గవర్నమెంట్ పరిపాలన అన్నది చాలా బాగుందండి అందరికీ. పవన్ కళ్యాణ్ని ఎవరు విమర్శించడానికి కూడా సరిపోరండి. పవన్ కళ్యాణ్ లేకపోతే మా కుటుంబంలో చంద్రబాబు నాయుడు కూడా సపోర్ట్ లేదండి. పవన్ కళ్యాణ్ గారి వల్ల ఇవాళ మా గ్రామం వచ్చండి, మా ఎదరపల్లి గ్రామం వచ్చి 8500 ఓటండి. 8500 ఓట్లలో మా గ్రామం వచ్చి 3800 మెజార్టీ ఇచ్చామండి. మా గ్రామం ఎదరపల్లి గ్రామం జనసేన పవన్ కళ్యాణ్ గారి దృష్టిని పెట్టుకుని తెలుగుదేశానికి ఓట్లు వేసి ఆనందరావు గారిని గెలిపించారండి. ఇక్కడ అంటే మా ఎదరపల్లి గ్రామం అంటే కాపు సామాజిక వర్గం ఎక్కువండి. మాది 8500 ఓట్లకి 4500 చిల్లర మాదే పడుతుంది ఇక్కడ. పవన్ కళ్యాణ్ గారు కామెంట్ చేస్తున్నారు కదండి వైసీపీ వాళ్ళు, పరిపాలన చేతకాట్లేదని చెప్పేసి. గతంలో ఈ ఎమ్మెల్యేలు ఏం చేశారేంటండి అంటే ఆడ మా మహిళకి బందోబస్తు లేదు. ఆడవాళ్ళని ఇష్టం వచ్చినట్టు కామెంట్ చేయడాలు ఆడవాళ్ళని. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారు ఫ్యామిలీ మీద టోల్ చేస్తున్నారు. అదే టోలు గతంలో వైసీపీ నాయకుల మీద టోల్ చేస్తే ఇష్టం వచ్చినట్టు మొరిగే కుక్కల్లాగా మొరిగారు. ఇప్పుడు కొడల నానిగాడు ఏంటి, రోజా ఏంటి, వీళ్ళందరూ ఒక ఊర కుక్కలు లాంటి వాళ్ళు అలా మొరుగుతూ ఉంటారండి. వాళ్ళు ఏంటంటే పవన్ కళ్యాణ్కి చెప్పుతో సంబంధం ఉండాలి. పవన్ కళ్యాణ్ గారు అతను ఏంటంటే స్వయంగా అతను ఏదో ప్రజలకు ఏదో చేద్దామని ఎదురుకొచ్చాడు తప్పించండి అతను ఏదో కూడబెట్టుకుని ఏదో చేసేసుకుందామని కదండి. సొంత డబ్బులతో అభివృద్ధి చేశాడండి పవన్ కళ్యాణ్ గారు. దానికి తగ్గట్టు కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా సపోర్ట్ చేసి అంటే మా కుటుంబం ఏర్పడిన తర్వాత కొంచెం లేట్ అవుతుందండి. అంతే చేస్తారో కొంచెం లేట్ అవుతుంది అంతే. ఇప్పటివరకు అయితే బాగుందండి, చాలా బాగుందండి.